హెపటైటిస్ ఈ వ్యాధి వల్ల రోజుకు 3,500 మంది చనిపోతున్నారని తాజాగా WHO ఓ నివేదిక ప్రకటించింది. అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? నివారణ చర్యలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హెపటైటిస్ అనేది కాలేయ సంబంధిత వ్యాధి. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి A, B, C, D, E అని 5 రకాలుగా ఉంటుంది. అందులో హెపటైటిస్ A షార్ట్ టర్మ్ వ్యాధి. దీంతో అంత ప్రమాదం లేకపోయినప్పటికీ గర్భిణీలకు మాత్రం ప్రాణాంతకం. హెపటైటిస్ B అనేది వివిధ అవయవాల్లో విడుదలయ్యే రక్తం, ఇతర స్రావాల కారణంగా తలెత్తుతుంది. హెపటైటిస్ C ఒకరికి ఇచ్చిన ఇంజెక్షన్ మరొకరికి వాడటం వల్ల, హెపటైటిస్ D ఇన్ఫెక్ట్ అయిన రక్తాన్ని నేరుగా కాంటాక్ట్ కావడం వల్ల వస్తుంది. హెపటైటిస్ పూర్తిగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధి. అపరిశుభ్రంగా ఉన్న చోట ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అంటువ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ప్రారంభంలో కనిపించవు. కాలేయం పనితీరు పాడయ్యాక ఒక్కోటి బయటపడతాయి. అలసట, డార్క్ యూరిన్, పొత్తి కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, అకారణంగా బరువు తగ్గడం, కామెర్లు రావడం, వికారం, వాంతులు, కండరాలు, కీళ్ళ నొప్పుల వంటి లక్షణాలు ఆ తర్వాత కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకి 2019లో 11 లక్షల మంది మరణించగా ఆ సంఖ్య 2022లో 13 లక్షలకు చేరిందంటే ఈ వ్యాధి వ్యాప్తి ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా చనిపోయే వారిలో 3/2 కేసులు ఆసియాలోనే నమోదవుతున్నాయని WHO పేర్కొంది. అయితే ఈ వ్యాధులు సోకకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. హెపటైటిస్ A, B ల కోసం టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి సోకకుండా మనం పరిశుభ్రతను పాటించాలి. జంతువులను తాకినప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరికైతే ఈ వ్యాధి ఉందని మనకు తెలుస్తుందో వారికి శారీరకంగా దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తే ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు.